జగన్ చుట్టూ ఇంతమంది జనం రియలా ఫేకా, అసలేంటి పొలిటికల్ పబ్లిక్ స్టోరీ అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. బేసిక్గా జగన్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలో ఓటు బ్యాంక్ ఉన్న మాట నిజం. ఆ సాలిడ్ ఓటు బ్యాంక్కి మొన్నటి ఎన్నికల్లో 39% ఓట్లు పడేలా చేసింది. ఆ ఓటర్లు నిజానికైతే అంత ఫ్రీగా దొరికేవారు కాదు. ఎందుకంటే వీరు దైనందిన జీవితాల్లో యమా బిజీగా ఉంటారు. కారణం ఏంటంటే వారు నిత్యం ఏదో ఒక పని పాట చేసుకోకుంటే పూట గడవదు. ఒక రకంగా చెబితే రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి జనం జగన్ రావడంతో ఇంతగా రోడ్డెక్కుతారా? ఒక సినిమా నటుడికి మళ్ళీ ఇంతగా పిచ్చికి ఆయనపై ఎగబడతారా అన్నది ఒక సస్పెన్స్. అయితే ఇక్కడే కొందరికి ఒక డౌట్ వస్తోంది. కారణం ఏంటంటే ఇదంతా ఒరిజినల్ ఫ్యాన్ బేస్ కాదన్నది ఓ అంచనా. కారణం మనం ఇందాక మాట్లాడుకున్నాం. జగన్కున్న ఓటు బ్యాంక్ ఎలాంటిదో గుర్తు చేసుకున్నాం. వారంతా తీరిగ్గా ఇలాంటి రాజకీయ దండయాత్రలకు రారు. ఒకవేళ వస్తే ఇంట్లో పొయ్యిల్లో పిల్లి ఆ రోజంతా అలాగే నిద్రపోయే పరిస్థితి. మరి వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీరికేం పని పాట లేదా అంటే ఇక్కడ కూడా మనకు ఒక ఉదాహరణ దొరుకుతుంది. తాజాగా పేర్ని నాని ఒక వీడియో లీక్ అయింది. ఆయన జనాన్ని ఎలా పురమాయిస్తారో అన్న విషయం పిచ్చ క్లారిటీగా ఈ వీడియోతో మనకు కనిపిస్తుంది. ఇక స్క్రిప్టింగ్కి ఒక టీం. ఇలా జగన్ తన పొలిటికల్ జర్నీలో ఇలాంటి వందిమాగధులను పుష్కలంగా నియమించుకున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ అధినాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వహించగా ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పర్యవేక్షణ చేస్తుంటారట. జగన్ చుట్టూ ఇంత కోటరీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోటరీ పనుల్లో ఏంటంటే జగన్ ఎక్కడికి వస్తే అక్కడ జనాన్ని తోలడం, ఆయా ఏర్పాట్లు చేయడం. మొన్నటికి మొన్న బంగారుపాళ్యం మామిడికాయల వ్యవహారం చూసే ఉంటాం. తను పల్నాడు పర్యటనలో ఏ విధంగా తలకాయ తన కారు టైర్ల కింద వేసి తొక్కించాడో సరిగ్గా అలాగే మామిడికాయలను కూడా రప్పారప్పా వేసి తొక్కించిన దృశ్యాలు చూసే ఉంటాం. ఇవేమీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావంటారు. వీటన్నింటి వెనుక అతిపెద్ద నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. తద్వారా తమ సాలిడ్ ఓటు బ్యాంకును మరింత యాక్టివ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తమకు ఓటు వేసే వారికి జగన్కి క్రేజ్ ఉందని తెలియడం కూడా ముఖ్యమే. కారణం ఏ వార్తలో లేని జగన్కి వాళ్ళు మాత్రం ఎందుకు ఓటు వేయాలి? ఇదంతా ఓ ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇందులో అవసరమైతే ఎందరు ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ తామనుకున్న ప్రచారం మాత్రం ఒక రేంజ్లో సాగాలన్నది వీరి ప్రధాన టార్గెట్గా తెలుస్తోంది. జగన్ పదే పదే ఒక మాట అంటూ ఉంటారు. మనకంటూ ప్రత్యేకించి ఛానళ్లు, ఇతర మీడియా నెట్వర్క్తో పని లేదు. మన చేతిలో ఫోన్ ఉంటే చాలు, మన పని అదే సులువవుతుంది. ఆయన అనేది ఇందుకే. ఎందుకంటే ఏ పొలం పనుల్లో, ఇతర పని పాటల్లో ఉండే తన ఓటరు చేతుల్లో అయితే ఫోన్లుంటాయో వాటిలో ఈ విజువల్ క్లిప్పింగ్లు పదే పదే కనిపిస్తే చాలు, వచ్చే ఎన్నికల వరకు మన ఓటు బ్యాంక్ అలాగే నిలిచి ఉంటుందన్న ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.